సోడియము ఈ ఎలక్ట్రాన్‌ని కోల్పోతే ఏమైతదో చూద్దాం. ఒకవేళ సోడియం గనుక ఒక ఎలక్ట్రాన్‌ని కోల్పోతే సోడియం -1 ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్‌ని కోల్పోతే అప్పుడు ఈ మూడో కక్ష అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనకి సోడియం అయాన్ లోపల 2 కక్షలు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ 2 కక్షల లోపల చిట్ట చివరి కక్ష అయినటువంటి రెండో కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయన్న విషయాన్ని గమనిస్తే 6+2 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా చిట్ట చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉండడాన్నే మనము ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని లేదా తెలుగు లోపల అష్టక విన్యాసం అని, అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్న పరమాణువులు లేదా అయాన్లు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. సో అధిక స్థిరత్వాన్ని పొందడం కోసము సోడియం అనేటువంటిది -1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు సోడియం +1. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి +1 అనేటువంటిది వస్తుంది, ధనావేశం అనేటువంటిది వస్తుంది. అది కూడా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి +1. ఓకేనా? ఈ విధంగా సోడియం +1 అనేటువంటిది ఏర్పడుతుంది.